పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా రక్షకుడవు, మా కాపరివై ఉన్న దేవుడవు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, గత దినములన్నిటిలో మమ్మలను క్షేమముగా కాపాడి మీ కృపలో బలపరుస్తూ వస్తున్న దేవుడవు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మా ప్రియమైన యేసయ్యా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. ఈ ఆవరణమంతటిలో మీ సన్నిధిని ఉంచండి నాయన. మీ సన్నిధిలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరూ నాయన మీ యొక్క ప్రభావమును, మీ వెలుగును పొందుకుని వారిగా చేయమని వేడుకుంటున్నాము. పరిశుద్ధాత్ముడా, తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, పరిశుద్ధాత్మని స్తుతించుటకును నాయన మీ సహవాసములో మేము ముందుకు సాగుటకును సహాయము చేయండి. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి మీరే సమస్తము విషయములలో మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మేఘాల మీద మన ప్రభు
మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు. మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు, అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఆరాధన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మిమ్మల్ని తగిన రీతిగా స్తుతించి మీ నామమును కీర్తించి గణపరచుటకు సహాయం చేయండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మా ఆత్మలను బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 14వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుకుందాం. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని నీ ద్రాక్షారసములో గాని నీ నూనెలో గాని 10వ వంతును నీ పశువులలో గాని గొర్రె మేకలలో గాని తొలిచూలు వాటిని తినవలెను. ప్రియరా, యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాడు. చాలా శ్రద్ధ. దేవుని వాక్యాన్ని మనం బాగా చదివితే ప్రతి విషయంలో కూడా శ్రద్ధ తీసుకున్నాడు. అది ఎలాంటి శ్రద్ధ అంటే, పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలా శ్రద్ధ తీసుకుంటారో, తల్లిదండ్రుల శ్రద్ధ ఒక విషయంలో కాదు, అన్ని విషయాల్లో ఉంటుంది. వాళ్ళు తినే విషయాల్లో వీళ్ళు సరిగ్గా తింటున్నారా లేదా అని ఆలోచన చేసి వారికి ఇష్టమైనవి చేసి పెట్టడానికి చూస్తారు. తర్వాత నిద్రపోయే విషయంలో కూడా బాగా లేటుగా పడుకుంటే వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అవుతుందేమని పలానా టైంకి మీరు పడుకోవాలి అని నిద్రపోయే విషయాల్లో శ్రద్ధ తీసుకుంటారు. అట్లాగే స్కూల్కి చదివించే విషయాల్లో, స్కూలుకి పంపించే విషయాల్లో వాళ్ళకి బట్టలు ఉన్నాయా లేదా, అలాగే పుస్తకాలు ఉన్నాయా లేదా, వాళ్ళకి రాసుకోవడానికి అన్ని నోట్స్లు ఉన్నాయా లేదా, ఆ విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. అట్లాగే ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. అంటే ఈ విషయంలో తల్లిదండ్రులు పట్టించుకోరు అని అనటానికి లేదు. అన్ని విషయాల్లో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుంటారు. అలాగే దేవుడు కూడా ఒక తండ్రిగా ఉండి ఈ ఇశ్రాయేలు ప్రజల విషయంలో అన్ని విషయాల్లో వాళ్ళ గురించి ఆలోచన చేశాడు. వాళ్ళ ప్రయాణాల విషయం, వాళ్ళు తినే విషయాలు, వాళ్ళ ఆరోగ్యాల విషయాలు, ఇంకా వారికి ఏమేమి కావాలో అన్ని పరిస్థితుల్లో ప్రభు వారికి సహాయం చేస్తూ వచ్చాడు. అలాగే వారు దీవించబడటానికి ఏం చేయాలో కూడా చెప్పాడు. వారి కుటుంబాలు దీవించబడటానికి ఏమి చేయాలో చెప్పాడు.
ఒకసారి మనం వాళ్ళ కుటుంబాల విషయం ఎంత శ్రద్ధ తీసుకున్నాడో 12వ అధ్యాయము 7వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలెను. చూసారా, వాళ్ళని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. మీ కుటుంబాలు మీరు దేవుని సన్నిధిలో భోజనం చేసి మీ చేతి పనులన్నిటినీ సంతోషింపవలెను. అంటే వాళ్ళు తినే భోజన విషయం కూడా ప్రభు శ్రద్ధ తీసుకున్నాడు. అదేనండి, ఇశ్రాయేలీలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటే అదే అర్థం. ప్రభు తన ప్రజల ఎడల శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు. అయితే ఈ ప్రజలు దేవుని దగ్గర నేర్చుకుంటూ ఉండాలి. దేవుని దగ్గర ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. దేవుని దగ్గర మనం ఏమి నేర్చుకోవాలి? ఏమి నేర్చుకోవాలి? దేవుని దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంది అని అంటే, ఇక్కడ 22, 23 వచనాల్లో ఏం చెప్పాడంటే, ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. అంటే దేవుడు నిన్ను దీవించాలి అని అంటే, నీకు వచ్చే ఆ పంటలో కూడా ధాన్యములో కూడా మీరు దశమ భాగమును దేవునికి చెల్లించండి. మీకొచ్చే పంటలలో, మీకొచ్చే ఫలాలలో అన్నిటిలో దశమ భాగము తీసి దేవునికి చెల్లించండి అని అన్నాడు. ఏంటి దానికి అన్నాం? ఇశ్రాయేలుకి లింక్ ఏంటి అని అంటే, వారు ఆశీర్వదించబడాలి అని. అందుకనే 14వ వచనంలో ఏమంటాడంటే, చివరి లైన్లో, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించునప్పుడు అంటాడు. ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించునప్పుడు. అంటే నీవు ఆశీర్వదించబడాలంటే ఈ పనులు కూడా నువ్వు చేయాలి. వీటిని నువ్వు చేయాలి. నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడాలి అనంటే దేవుడు నియమించిన ఈ పనిని మీరు చేయండి. ఇది చేయటం మీరు నేర్చుకోండి అంటున్నాడు. దానిలో ఒకటి 22వ వచనంలో, ప్రతి సంవత్సరమున, ఎప్పుడెప్పుడంట? ప్రతి సంవత్సరం నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. అనగా నీకు దేవుడిచ్చే ధాన్యములో కూడా దేవునిది దేవునికి చెల్లించడం మీరు నేర్చుకోనండి. ఎప్పుడైతే నువ్వు ఆ పని చేస్తావో నీ కుటుంబం పట్ల దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ విషయాన్ని కూడా దేవుడు చెబుతా ఉన్నాడు వాళ్ళకి. తర్వాత ఇంకేమన్నాడంటే 23వ వచనంలో, నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనున్నట్లు. ఇంకొకటి ఏమి నేర్చుకోవాలంట? మన దినములన్నిటిలో దేవునికి భయపడటం నేర్చుకోవాలి. దేవునికి మనం భయపడాలి. దేవునికి భయపడటం మనం నేర్చుకుంటే మన దినములన్నిటిలో మనం క్షేమంగా ఉంటాం. ఏంటి దేవునికి భయపడటం? దేవునికి భయపడటం అంటే ఏంటి?
అనగా దేవుని విషయాల్లో మనం చాలా పర్టికులర్గా ఖచ్చితంగా ఉండాలి. దేవుని విషయాల్లో అశ్రద్ధగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. అలాగే ఏముందలే, ఎవరు చూడబోయారు అన్నట్లుగా ఉండకూడదు. దేవుని విషయాల్లో మనం ఖచ్చితంగా ఉండాలి. అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే. ప్రారంభములో, దేవుని తెలుసుకున్న ప్రారంభములో కొంచెం భయభక్తులుగా ఉంటారు. కానీ నిదానంగా కొంచెం దేవుని సన్నిధిలో అలవాటు అయిపోయిన తర్వాత నిర్లక్ష్యం అనేది వస్తుంది. ఒక సమయంలో నేను చిన్నపిల్లోడుగా ఉన్న టైంలో ఒక స్త్రీ అందరి ముందు సంఘంలో నిలబడి సంఘానికి నేను క్షమాపణ చెప్పాలి అని అందరి ముందు నిలబడింది. సంఘంలో అంటే క్షమాపణ అడగటానికి నిలబడింది. ఏంటి ఆమె అడిగిన క్షమాపణ? నేను కూడా ఉన్నా ఆ కూటంలో, నేను కూడా ఉన్నా. ఆ లేడీ ఆమె నిలబడి క్షమాపణ అడుగుతుంది. ఏంటి ఆ విషయం అంటే, పూర్వకాలంలో ఈ పండగల టైం వచ్చినప్పుడు, అంటే మనకు సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగలు వచ్చినప్పుడు సైకిల్ మీద బెల్లం బుట్టలు, అంటే బుట్టల్లో బెల్లం వేసుకొని బెల్లం అని అమ్ముకోవటానికి వచ్చేవాళ్ళు. అంటే పండగల సీజన్లో పెద్ద పెద్ద గడ్డలు ఉండేవి. ఆ గడ్డల్ని ఆ వెనకాల సైకిల్ మీద, క్యారేజ్ మీద పెట్టుకొని అమ్ముకోవడానికి వచ్చి బెల్లమో అనేవాళ్ళు. అప్పుడు తూకం ఏంటో తెలుసా? ఇప్పుడు కేజీలు, అప్పుడు ఈసెలు. ఈస, అర ఈస అనేవాళ్ళు. తర్వాత అది నిదానంగా కేజీగా మారింది. ఈసెలు, అర ఈసెలు అనేవాళ్ళు. వీళ్ళు ఎంత అండి బెల్లం, ఈస ఎంత అని అన్నారు. దానికి ఏదో రేటు చెప్పాడు. చెప్పినప్పుడు ఆ స్త్రీ ఏమందంటే, అంతేంటి తగ్గించరాదా? ఉదాహరణకి అది ఈస ఒక 100 రూపాయలు చెప్పాడు అనుకోండి, 100 ఏంటి ఇంకా తగ్గించరాదా? 70 రూపాయలకి లేదా 60 రూపాయలకి ఇవ్వచ్చు కదా అని అడిగిందంట. అడిగితే ఆయన అన్నాడు, సరేలేమ్మా, నీది కొనే బేరం లాగా లేదులే అని వెళ్ళిపోతున్నాడంట. ఆ సైకిల్ వేసుకొని అప్పుడు దాకా ఆగి మాట్లాడిన ఆయన, అమ్మ నువ్వు కొనే బేరం లాగా లేవులే అని వెళ్ళిపోతుంటే ఏమే ప్రార్థన చేసుకున్నామే. ఆ వెళ్ళే సైకిల్ హ్యాండ్ మీద చెయ్యి పెట్టి ఆ చేత్తో ఆ సైకిల్ ఆపి, ఆగు, కొనటానికి పిలిస్తే నువ్వేంటి వెళ్ళిపోతావు అని గదివిందంట ఆయన్ని. దేని మీద చెయ్యి పెట్టి? సైకిల్ మీద చెయ్యి పెట్టి. సరే అని చెప్పి కొంది, అంతా అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటుంటే ఆమెకు మనస్సాక్షి గద్దిస్తుందంట. ఏమని? నువ్వు ఒక పురుషుడు నడుపుతున్న సైకిల్ మీద నువ్వు చెయ్యి పెట్టావు, ఆయన్ని గదివినట్లుగా మాట్లాడావు, అది తప్పు కదా, నువ్వు అలా మాట్లాడకూడదు కదా. ఒక పురుషుడు నడిపే సైకిల్ మీద చెయ్యి పెట్టడం, నువ్వు మాట్లాడటం, గట్టిగా మాట్లాడటం అది తప్పు కదా అని దేవుని ఆత్మ ఆమెను గద్దిస్తూ ఉంది. అక్కడి నుంచి రోజు ప్రార్థన చేసుకుంటున్నా ఆమెకు నెమ్మది లేదు.
ఇక రోజు ప్రార్థన చేసి 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 ఒకరోజు ఏదో శనివారం ఉపవాసుకోవటం జరిగే టైంలో ఈ విషయము నేను సంఘంలో క్షమాపణ కోరుకుంటాను ప్రభువా అని అనుకుంది. ఆ రాత్రి సంఘంలోకి వచ్చి సంఘస్థుల్ని క్షమాపణ అడుగుతుంది. నేను ఈ బెల్లం అమ్మే ఒక పురుషుడు సైకిల్ వేసుకొస్తే ఆ సైకిల్ హ్యాండిల్ మీద చేయబెట్టి, ఆగు, నేను కొనటానికి పిలిస్తే వెళతావేంటని గదివేనా ఆయన్ని. అప్పటి నుంచి నా మనస్సాక్షి చెడిపోయింది. నేను చేసింది పొరపాటేనో, దయతో నన్ను క్షమించండి అని సంఘం ఎదుట నిలబడి క్షమాపణ కోరుకుంది. ఎవరు ఎదుటండి? సంఘం ముందు నిలబడి క్షమాపణ కోరుకుంది. నేను కూడా ఆ మీటింగ్లో కూర్చున్నా, పిలవండి, కన్నీటితో, దయతో నన్ను సంఘస్థులందరూ క్షమించండి, దేవా నన్ను క్షమించు, సంఘస్థులందరూ క్షమించండి అని క్షమాపణ కోరుకుంది. తర్వాత ఏముందంటే, ఇప్పుడు నాకు మనస్సు నెమ్మదిగా ఉంది, ఇప్పుడు నాకు హాయిగా ఉంది అని చెప్పింది. అంటే ఆ క్షమాపణతో తనకున్న బాధంతా పోయింది. కానీ ప్రియులరా, ఈ విధంగా క్షమాపణ కోరుకొని తన మనస్సులో ఉన్న బాధ తీసివేసుకోవటం, దేవుని ఎదుట మనసాక్షిని సరిచేసుకోవటం అనేది ఏమిటంటే దేవుని యందు భయభక్తులు ఉన్నాయని అర్థం అవుతుంది. ఏమున్నాయండి ఆమెకి? దేవుని యందు భయభక్తులు ఉన్నాయి. పిల్లలు గమనించండి, మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మన కుటుంబాల మీదకు దేవుని దీవెన రావాలి అని అంటే దేవుని యందు భయభక్తులు నేర్చుకోవాలి. అంటే నీ మనస్సాక్షికి వ్యతిరేకమైనది చిన్నది చేసినా సరే దానిని నువ్వు క్షమాపణ కోరుకోవాలి. అది దేవుని యందు భయభక్తులు నేర్చుకోవటం అంటే. కానీ ఇప్పుడు ఆ భయభక్తులు ఉన్నాయా మనకి? ఏమండి, దేవుని యందు అలాంటి భయభక్తులు ఉన్నాయా? ఇప్పుడు మనసాక్షి ఎంత చెడిపోయే పనులైనా చేస్తున్నారు, క్షమాపణ కోరుకోవటం లేదండి. ఇప్పుడు అసలు క్షమాపణ కోరుకోవటం అనేది సమాధి అయిపోయింది మనుషుల్లో, విశ్వాసుల్లో. ఇంతమంది ఎవరైనా బాధ పెడితే, అయ్యా నన్ను క్షమించు, తొందరపడ్డాను, నన్ను క్షమించు అని క్షమాపణ కోరుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు. అసలు ఇతరులని క్షమాపణ కోరుకోవటం, నన్ను క్షమించు అని అంటాం కనుమరుగైపోయింది. ఎంత మాటలన్నా మాట్లాడుతున్నారు, ఎన్ని నీచమైన పనులన్నా చేస్తున్నారు, మళ్ళీ వచ్చి పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, ఆ క్షమాపణ కోరుకోవటం పోయింది మనుషుల్లో. కారణం ఏంటో తెలుసా? నీవు భక్తి జీవితంలో ఆ శ్రేష్టమైన వాటిని పోగొట్టుకుంటున్నావు. చివరికి మారు మనసు పొందిన వాళ్ళు సహా ఆ క్షమాపణ లేకుండానే ప్రభు బల్లారాధన కూడా తీసుకుంటారు. ఏంటి ఉపయోగం దానివల్ల? నీ మనస్సాక్షిని సరి చేసుకుంటున్నావా? నీ మనస్సాక్షిని జాగ్రత్తగా చూసుకుంటున్నావా? పిల్లరా, మనం ఏదో పైకి కనబడే భక్తి చేసి ఉపయోగం లేదు. నీ అంతరంగంలో మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది నేర్చుకోవాలండి మనం. ఒక చిన్న చిన్న వాటికి క్షమాపణ కోరుకునే ఒకప్పుడు సంఘం, ఇప్పుడు తగాదులాడతారు, పోట్లాడతారు, కయ్యాలకు దిగుతారు, ఏమన్నా చేస్తారు, మళ్ళీ పాటలు అంటారు, ప్రార్థన అంటారు, మళ్ళీ బల్లారాధన అంటారు. క్షమాపణకి చోటు లేకుండా పోయింది. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతా ఉంది?
23వ వచనం చదవండి. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనున్నట్లు. నువ్వు దేవునికి భయపడటం నేర్చుకోవాలని. దేవునికి వ్యతిరేకమైనది నేను ఏది చేయకూడదు అనేది నువ్వు నేర్చుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రారంభ దినాల్లో నేను ఆ విషయం కూడా చూశాను. ఒక్క బుధవారం ప్రార్థన, ఏ ప్రార్థన అండి? ఒక్క బుధవారం ప్రార్థన మానేస్తే తెల్లారిన తర్వాత గురువారం ఉదయమే వచ్చి, అయా రాత్రి ఒక పని మీద వెళ్ళి రాలేకపోయాను, ప్రార్థన చేయలేకపోయాను, ప్రార్థనకు రాలేకపోయాను, దయతో నన్ను క్షమించయ్యా అని క్షమాపణ కోరుకునేవాళ్ళు. అది నేను కళ్ళారా చూశాను. వాళ్ళకున్న పనితో ఒక బుధవారం ప్రార్థన మానేస్తే వెంటనే క్షమాపణ, తెల్లారయ్యేటప్పటికి గురువారం ఉదయమే వచ్చేసి, అయ్యా రాత్రి రాలేకపోయాను, దయతో క్షమించయ్యా అని క్షమాపణ కోరుకునేవాళ్ళు. దేవుని యందు భయభక్తులు నేర్చుకోవాలి. ఇప్పుడేమైపోయింది? అది ఇప్పుడేమైపోయింది? బుధవారం ఎగరగొడతారు, శనివారం ఎగరగొడతారు. అదేమంటే డ్యూటీ ఉందని ఆ డ్యూటీ పేరుతో ఆదివారం కూడా ఎగరగొడతారు. ఆదివారం కూడా పని చేసుకోవాలి, 4 డబ్బులు సంపాదించుకోవాలి. ఈ దయ్యపు తెలివి ఎక్కువైపోయింది మనుషుల్లో. అంటే దేవుని యందు భయభక్తులు వదిలేసుకుంటున్నావు. నిదానంగా ఏమవుతుందో తెలుసా? పాచిపడి జారి పడతారు చూడు, పాచి పట్టి జారి పడతారే, అలాగూ జారిపోతారు ఇలాంటి వాళ్ళు. దేవుని యందు భయభక్తులు ఒక్కొక్కటి వదిలేసుకుంటా ఉంటే జారి పడిపోతారు వీళ్ళు. కావున ప్రభునందులరా, మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, మనం పాటించాల్సిన విషయాలు ఉన్నాయి. నేను దేవునితో ఏదైనా ప్రభా నీకోసం ఈ పని చేస్తాను అని నా నోటితో ఒక్కసారి చెబితే చాలు దేవునితో, ఇది చెయ్యాలనుకుంటున్నానయ్యా నీకోసం చేస్తాను అని నేను నోటితో ఒక్కసారి అంటే చాలు. ఇక అది జరిగే వరకు, అది దేవుని పని చేసే వరకు నేను వదలనది. ఎందుకు? ఎవరితో చెప్పాం మనం? దేవునితో చెప్పాం. దేవునితో చెప్పిన తర్వాత రాజీ పడడం అనేది చాలా ప్రమాదం. అది అన్నిటికంటే డేంజర్. కరెంట్ షాక్ కంటే కూడా డేంజర్ అది. ఒకసారి నువ్వు దేవునితో మనస్సులో అనుకున్నా సరే నువ్వు దాన్ని చేయిస్తేరాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఉంటున్నాయా ఆ భయభక్తులు మనలో? ఆ భయభక్తులు మనం నేర్చుకుంటున్నామా? పిల్లరా, అనేక యాంగిల్స్లో, అంటే డ్యూటీ విషయంలో భయభక్తులు ఉండట్లేదు మనుషులకి, కుటుంబం విషయంలో భయభక్తులు ఉండట్లేదు, కుటుంబం అంతా దేవుని దగ్గరికి నడిపించుకోవాలని ఆ జ్ఞానం ఉండట్లేదు. అలాగే దేవుని దగ్గరకు వచ్చి కూడా భయభక్తులు లేని భక్తి కూడా ఎలాగైపోయిందంటే, నాకు ఇష్టమైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా, నాకు పనులుంటే మానేస్తా, అంటే నీకిష్టమైన భక్తి వచ్చేసింది. దీనివలన చాలా నష్టపోతారు. అందుకనే ఇశ్రాయేలులకు అంటున్నాడు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు ఆశీర్వదించబడాలి అనంటే నేను చెబుతున్న ఈ పనులన్నీ చెయ్యండి. మీరు ఇవి చేస్తేనే మీరు ఆశీర్వదించబడతారు, ఇవి చేయకపోతే మీరు నష్టపోతారు. మీరు జాగ్రత్తగా ఉండండి ఇశ్రాయేలులారా అని అంటున్నాడు. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండమని అన్నాడండి? 22వ వచనం చూడండి మరలా. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. నీకు పంటలు వస్తున్నాయి,
నీకు ప్రతి సంవత్సరానికి 2 పంటలు వస్తున్నాయి. ఆ 2 పంటల్లో ఎంతో ధాన్యం పండుతుంది. నువ్వు ఆశీర్వదించబడటానికి ఆ ధాన్యంలో దశంభాగం దేవునికి తీసుకొస్తున్నావా? ప్రతి నెల నీకు జీతం వస్తుంది. ఆ జీతంలో దేవుని దశమ భాగాన్ని నువ్వు దేవునికి ఇస్తున్నావా? నువ్వు ఆ పని చేస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు నేర్చుకో అంటున్నాడు ప్రభు. రెండవ మాట ఏమంటున్నాడు 23వ వచనంలో, నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు. ఇంకా నువ్వు నేర్చుకోవాల్సిందేంటి? దేవునికి భయపడటం నేర్చుకో. దేవునికి నువ్వు భయపడాలి. బుధవారం ప్రార్థన నేను వెళ్ళాలి, శనివారం ప్రార్థన నేను వెళ్ళాలి, ఆదివారం ఆరాధన నేను వెళ్ళాలి, ప్రత్యేక ప్రార్థనలో నేను వెళ్ళి పాల్గొనాలి. ఆ భయభక్తులు నీలో ఉండాలి. 24 గంటల ప్రార్థన జరుగుతుంది, నేను వెళ్ళి చెయ్యాలి. భయభక్తులు ప్రియులరా, దేవుని యందు భయభక్తులు ఏం చేస్తాయంటే, ఒకవేళ నీకు బద్ధకం వేసి మానేయాలి అని అనిపించినా బద్ధకాన్ని జయించుకొని దేవుని సన్నిధికి వస్తావు. అది భయభక్తులు అంటే. మొదట నా నీతిని నా రాజ్యమును వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుని యందు భయభక్తులు ఉన్నాయా? ప్రతిదినము మోకాళ్ళ మీద బైబిల్ చదవాలి అనేది తెలియని వాళ్ళు ఎవరు లేరు. కానీ చదువుతున్నావా? అలాగో భయభక్తులు అనేవి తెలుసుకోవటం ద్వారా అయిపోయినట్టు కాదు, చేయటం ద్వారా జరగాలి. దేవుని యందు భయభక్తులు. అలాగే దేవుని యందు భయభక్తులు అంటే అర్థం ఏంటి అనంటే, దేవుని సన్నిధిలో నీవు దేవునిని గౌరవిస్తూ ఉంటావు, ఘనపరుస్తూ ఉంటావు. అనగా దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత ప్రార్థనాపూర్వకముగా మనం ఉంటాము. దేవుని మందిరంలో అనవసరమైన మాటలు రావు. ఆ ఇంటి సంగతులు, ఆ ఊరు సంగతులు, వాళ్ళ సంగతులు అవన్నీ ఇక్కడ రావు. ఎందుకంటే ఇక్కడ దేవుని సన్నిధి ఉంది అనే గ్రహింపు మనకు ఉంటుంది. దేవుని సన్నిధిలో భయభక్తులు లేనప్పుడు మనుషులు ఎలా ఉంటారంటే, చాటుగా దేవుని సన్నిధిలోనికి వచ్చి కూడా చాటుగా మాట్లాడుకుంటూ ఉంటారు, చాటుగా ఫోనులు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ తలకాయలో ఏదో ఒక ఆలోచన పుడుతుంది, వాళ్ళు టక్కన లేచి వెళ్ళిపోతారు. ఎవరితో మాట్లాడటానికో మరి ఏ పని మీదో, అది దేవుని సన్నిధి అన్న గౌరవం కూడా ఉండకుండా టక్కన లేచి వెళ్ళిపోయి ఫోన్ అయితే ఫోన్ మాట్లాడుకొని రావటం, లేకపోతే ఎవరి దగ్గరికైనా వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళి మాట్లాడుకొని రావటం. అది ఎప్పుడు ఆరాధన జరిగే టైంలో. అదేంటి అని అంటే, దయ్యం అలాంటి వాళ్ళని నడిపిస్తుంది. చీకటి పని అండి అది, చీకటి పని. ఒక సమయంలో ఇలాగ ఆరాధనలో ఒక కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఉన్న ఒక జవాన్ అంటే కలెక్టర్ ఆఫీసులో టోపీ పెట్టుకుంటాడు, తర్వాత ఈ గూడు దగ్గర నుండి ఇటు ఈ పొట్ట మీదగా ఈ సైడు ఒక బెల్ట్ ఇస్తారు, వెడల్పుది, అది కొంచెం నలుపు రంగులో ఉంటుంది. ఆ బెల్ట్ వేసుకుంటాడు, అది పైన తలక టోపీ, ఈ బెల్ట్ వేసుకొని ఉంటాడు. అది డ్యూటీలో ఉన్నప్పుడు డ్రెస్సు. అలాంటి జవాన్ కలెక్టర్ ఆఫీస్లో. అయితే ఇతను మంచి ప్రార్థనా పరుడు, ఉపవాస ప్రార్థన చేస్తాడు, ఆదివారపు ఆరాధనలకు వెళతాడు. తర్వాత అప్పుడప్పుడు దేవుని సేవకుడు ఎక్కడికన్నా వెళ్ళి వాక్యం చెప్పు అని అంటే అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పు వస్తాడు.
ఒక మంచి భయభక్తులు కలిగిన విశ్వాసి. అట్ ది సేమ్ టైం కలెక్టర్ ఆఫీసులో జవాన్గా జాబ్ చేసుకుంటున్నాడు. ఈ కలెక్టర్ ఆఫీసు అనగానే కొన్నిసార్లు వాళ్ళకి ఒత్తిళ్ళు వస్తాయి, కొన్నిసార్లు ఆదివారాలు కూడా డ్యూటీలు వస్తాయి. ఈ జవానుగా చేస్తున్న ఈ సహోదరుడు, ఈ విశ్వాసి దేవుని మందిరంలో మొదటి లైన్లో కూర్చుంటాడు, క్రింద కూర్చుంటాడు. మొదటి లైన్లో కూర్చొని వాక్యం వింటున్నాడంట. వాక్యం ఏంటంటే సడన్గా ఆ కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు ఎక్కడికో క్యాంప్ వెళ్ళాల్సి వచ్చి జీప్ వేసుకొని ఈయన్ని కూడా తీసుకెళ్ళటం కోసం ఆ మందిరం దగ్గరకు వచ్చి బయట రోడ్డు మీద జీప్ ఆపి వెంటనే ఈయన తీసుకువెళ్ళాలని వచ్చారు. వస్తే ఈయన దేవుని సేవకుడు వాక్యం చెబుతున్నాడు, ఆయనేమో శ్రద్ధగా వింటున్నాడు. ఈలోపు కలెక్టర్ ఆఫీస్ నుండి వచ్చారు అని చెప్పి ఎవరో ఒకళ్ళు ఈయన కబురు చేశారు, నీకోసం నేను అర్జెంటుగా తీసుకెళ్ళాలి అని. ఆ జీప్ వచ్చింది, కలెక్టర్ గారు వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారు, ఆ జీపులో కూర్చున్నారు, నువ్వు బయటికి రా అని చెప్పి ఈయనకు స్లిప్ రాసి కబురు చేశారు. చేస్తే మనోళ్ళు అలాంటి స్లిప్ వస్తే ఏం చేస్తారంటారు చెప్పండి? ముందు తుర్రు పెట్టలాగా లేచి వెళ్ళిపోతారు. తుర్రు పెట్ట 90 ఏళ్ళు తిరిగిందంటారే, ఇక అంతే. దేవుని సన్నిధి లేదు, దేవుని సేవకుడు వాక్యం చెబుతున్నా లెక్కలేదు. ఎందుకంటే దేవుడంటే గౌరవం లేదు, మర్యాద లేదు. దేవుడంటే గౌరవం ఎప్పుడు చూపిస్తున్నారంటే వాళ్ళకి ఏదన్నా శోధన వస్తే అప్పుడు గౌరవంగా ఉంటున్నారు. ఆ శోధన పోతే గౌరవం లేదు, ఏమీ లేదు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు మందిరాల్లో. ఇలాంటి వాళ్ళని సాతానుడు కాజేస్తాడండి, అది వాళ్ళకి తెలియట్లేదు. దేవుని సన్నిధి అంటే నీకు గౌరవం ఉండాలి. వన్స్ ఒక్కసారి నువ్వు వచ్చిన తర్వాత, ఒక్కసారి నువ్వు లోపలికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలోనికి వచ్చావు, ఆ గౌరవం నీకు ఉండాలి. ఈ సహోదరుడి జవాన్ ఏం చేశాడో తెలుసా? కలెక్టర్ గారు వచ్చారు, జీపులో కూర్చున్నారు, క్యాంపుకి వెళ్ళాలి, నిన్ను అర్జెంటుగా బయటికి రమ్మంటున్నారని స్లిప్ రాసి పంపిస్తే అదే స్లిప్ పైన వెనక్కి తిప్పి ఆయన ఏమి రాసి పంపాడంటే, జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాను, ఆరాధన అయిపోయే వరకు నేను రాలేను అని చెప్పి ఆ పేపర్ మీద రాసి పంపించేశాడు. బయట వెయిట్ చేస్తుందేమో కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళు, ఈయనేమో జవాను, కానీ దేవుని సన్నిధిలో నుండి నేను బయటికి రాలేను అని రాసి పంపించాడు. ఎవరిని గనపరిచాడు అక్కడ? దేవుణ్ణి గనపరిచాడు. ఎందుకు గనపరిచాడు? దేవుని యందు అతనికి భయభక్తులు ఉన్నాయి. ప్రభునంతులారా, ఈ సంబంధం దేవునితో, ఈ సంబంధం ఒక వ్యక్తికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాళ్ళు ఆత్మీయముగా వర్ధిల్లుతారు. అప్పుడు ఆత్మీయంగా వర్ధిల్లుతారు. నీవు ఈ పనిపాటల్లో నువ్వు అలాగ చెప్పుకోవాలి. నీ భర్త ప్రార్థన మానేసి ఎక్కడికో వెళుతున్నాడు అనుకో, దేవుని సన్నిధిని మానేసి వెళ్ళటం ఏంటయ్యా, అలాగూ వెళ్ళటం చాలా తప్పు చేస్తున్నావు అని ధైర్యంగా చెప్పగలిగిన స్త్రీలు కూడా ఈ రోజున సంఘంలో కనపట్లేదండి. నీ భర్త ఆదివారం ప్రార్థన ఎగరగొట్టి వెళుతుంటే నువ్వు వెళ్ళటానికి వెళ్ళలేదు, దేవుని సన్నిధి కంటే గొప్పదా అని అనగలిగిన వాళ్ళు లేరు. పోనీలే, వెళితే 2 రూపాయలు సంపాదించుకొస్తాడు, పోనీలే అని సమర్థించే స్త్రీలు ఉన్నారు, కానీ దేవుని కోసం ఖండించే స్త్రీలు లేరు. ఏమవుతుందో తెలుసా? నీవు ఈ రోజున ఖండించకపోతే ఇలాంటి పొరపాట్లు చేసి 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 పెద్ద పొరపాటుగా మారితే
నష్టంలో పడితే ఆ రోజున ఏడుస్తావు నువ్వు. అయ్యో నేను నిన్ను ఖండించి ఉంటే బాగుండే అని అనుకుంటావు. దేవుని పట్ల ఆ భయభక్తులు మనం నేర్చుకోవాలి. ఉంటనే ఆ భయభక్తులు నీకు? ఆ భయభక్తులు మనం నేర్చుకుంటున్నాం అసలు? దేవుని యందు భయభక్తులు నేర్చుకున్నవారు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు. ఆ భయభక్తులు లేని వాళ్ళు భయభక్తులు లేనట్టుగానే ఉంటారు. దేవుని వాక్యం ఏముంది? నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తా అని ఉంది కదా. నన్ను హీనముగా చూస్తే నేను కూడా మిమ్మల్ని హీనంగా చూస్తా. ఆ భయభక్తులు ఉన్నాయా మనకి? తర్వాత పాయింట్ ఏంటో చూడండి. నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని నీ ద్రాక్షారసములో గాని నీ నూనెలో గాని 10వ వంతును నీ పశువులలో గాని గొర్రె మేకలలో గాని తొలిచూలు వాటిని తినవలెను. ఇక్కడ ఏమంటున్నాడు? నీకు వచ్చే ప్రతి దానిలో 10వ వంతును తీయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. నీకు వచ్చే ప్రతి దానిలో 10వ వంతును తీయటం నేర్చుకో. అది వాక్యం ప్రియులరా. మరి అలా చేస్తున్నావా? చేయగలుగుతున్నావా? దేవుని దగ్గర ఏం నేర్చుకుంటున్నాం మనం? మన ఆత్మ వర్ధిల్లాలి అనంటే వాక్యంలో చెప్పినవి మనం చెయ్యాలి. అంతేగాని నీకిష్టమైనవి చేసి నీకిష్టము కానివి వదిలేస్తే నీ ఆత్మ అసలు ఏమన్నా వర్ధిల్లుతుందా? ఒక సమయంలో ఒక టైం పెట్టుకున్నా ప్రార్థన చేయటానికి. ఒక 3 గంటలో కొన్ని గంటలో ఈ టైం వరకు నేను ఈరోజు ప్రార్థనలో ఉండాలి అని అనుకున్నాను. ప్రార్థన చేసి చివరికి ఈ ప్రార్థన తరువాత ఒక అర్జెంటు పని మీద నేను వెళ్ళాలి. సరే ప్రార్థన ముగించడానికి టైం అయింది, ముగిద్దాము అని అనుకునే లోపు 3 నిమిషాలు ఉంది. ఇంకా ఎన్ని నిమిషాలు ఉంది? ఒక 3-4 గంటలు ప్రార్థన చేసి ఇక ముగించడానికి 3 నిమిషాలు టైం ఉంది. వెంటనే పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నీవు ఆ 3 నిమిషాలు కూడా దేవునికి ఇవ్వాలి, దొంగిలించొద్దు అని చెప్పాడు. అంతే. ఆ 3 నిమిషాలు కూడా నేను తగ్గించకూడదని ఆ 3 నిమిషాల కంటే ఇంకా ఎక్కువగా ఒక పావు గంట 3 నిమిషాల కోసం ఇంకొక పావు గంట ఎక్స్ట్రా చేశా. కారణం ఏంటంటే దేవునికి ఇవ్వవలసిన దానిలో ఏమాత్రం నువ్వు తగ్గించకూడదు, ఏమాత్రం తగ్గించకూడదు. ఇప్పుడు మనం తగ్గించేదల్లా ఏంటంటే దేవునికి ఇచ్చేదే మనం ఎగరగొడతాము, దేవునికి ఇచ్చేదే తగ్గిస్తాము. దేవునికి అసలు ఇవ్వాలి అన్న మనసు కూడా మనకు రాదు. ఎలా దీవిస్తాడు దేవుడు? ఊరకను రోజు కాసేపు ప్రార్థన చేసుకుంటేనే పెద్ద భక్తి వచ్చింది అనుకుంటున్నావా? నీకు ఏం నేర్చుకుంటున్నాం మనం? అక్కడ ఏమనుందండి వాక్యంలో? నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని నీ ద్రాక్షారసములో గాని నీ నూనెలో గాని 10వ వంతును నీ పశువులలో గాని గొర్రె మేకలలో గాని
తొలిచూలు వాటిని తినవలెను. తర్వాత ఏమంటున్నాడు? మార్గము దీర్ఘముగా ఉన్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలము మిక్కిలి దూరముగా ఉన్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించునప్పుడు. చూసారా, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించునప్పుడు. ప్రియరా, ఇశ్రాయేలు ప్రజల ఎడల దేవుడు అలాగూ శ్రద్ధ తీసుకొని అన్నీ చెబుతూ ఉన్నాడు. వీటిని మీరు చెయ్యండి, మీరు చేస్తేనే దేవుని ఆశీర్వాదం మీకు వస్తుంది అని చెప్పాడు. ఇంకా ఏం చేయమన్నాడో చూడండి. ద్వితీయోపదేశకాండంలోనే 5వ అధ్యాయం తీయండి. 5వ అధ్యాయము మొదటి వచనం చదవండి. మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనంటే, ఆయన కట్టడలను ఆయన విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడుచుకోవాలి. దేవుని కట్టడలను మనం అనుసరించి నడుచుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని నువ్వు ఎంత నేర్చుకుంటే, అంత లోబడితే అంత దేవుని ఆశీర్వాదం ఉంటుంది నీకు. అంతేగాని వాక్యాన్ని నేర్చుకోకుండా, వాక్యానికి లోబడకుండా, ఏదోలే అన్నట్లుగా అంత అశ్రద్ధగా నిర్లక్ష్యంగా ఉంటే నీకు దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా వస్తుంది? అందుకని ఇశ్రాయేలుతో అంటున్నాడు, ఇశ్రాయేలులారా, మీ వినికిడిలో నేను చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడవండి. దేవుని వాక్యాన్ని నువ్వు అలా అనుసరించి నడుస్తూ ఉన్నావా? దేవుడు నీకు చెప్పినవి నువ్వు ఖచ్చితంగా చేస్తున్నావా? దేవునికి ఒక ప్రత్యేకతను నువ్వు ఇస్తున్నావా? దేవుని సన్నిధిలో ఒక నియమబద్ధముగా ఆయన కట్టడలను మనం గైకొనుచున్నామా? మనల్ని మనం ఎలాగున్నామో పరీక్షించుకోవాలి. మనకల్లా ఎదుటోళ్ళని పరీక్షించడం బాగొచ్చు. ఎదుటోళ్ళ ప్రవర్తన ఏంటో నీకు అర్థమవుతుంది. ఎదుటోళ్ళ భక్తి ఏంటో, వాళ్ళ ప్రార్థన ఏంటో, వాళ్ళు ఆత్మీయ స్థితి ఏంటో ఎదుటోళ్ళ గురించి మాత్రం భలే వచ్చు మనకి. నీ సంగతి ఏంది అని అంటే, నాది నాకు అర్థం కావట్లేదు అంటారు. ఎదుటోళ్ళకి తీర్పు తీర్చమంటే తీరుస్తారు. వాళ్ళు ఇంత ప్రార్థన చేస్తారు, ఏం ఉపయోగం? వాళ్ళు ఇంత బైబిల్ చదువుతారు, ఏంటి ఉపయోగం? వాళ్ళు ఇంతకాలం నుండి ప్రార్థనకు వస్తున్నారు, ఏంటి ఉపయోగం? ఎదుటోళ్ళ గురించి చెప్పమంటే చెప్పేస్తారు. నీ సంగతి ఏంటి? నువ్వు కూడా అలాగే వస్తున్నావుగా, నువ్వు కూడా వాళ్ళలాగానే వాక్యం అంటున్నావుగా, నువ్వు కూడా వాళ్ళలాగానే ప్రార్థన చేస్తున్నావుగా. మరి నీ సంగతి ఏంటి? ఎదుటోళ్ళ సంగతి నువ్వు మాట్లాడావు, నీ సంగతి ఏంటి? మరి నీ సంగతి నీకు అర్థం కాదు. నీ విషయంలో నువ్వు గ్రుడ్డి వ్యక్తివి. ఈ గ్రుడ్డితనం పోవాలి అనంటే మన మీద మనం దృష్టి పెట్టాలి. ఎవరి ఆరోగ్యం మీద వారు దృష్టి పెడితేనే వారు ఆరోగ్యంగా ఉంటారు. ఎదుటోళ్ళ ఆరోగ్యం మీద లేక ఎదుటోళ్ళ రోగాల మీద దృష్టి పెడితే నీకేంటి ఉపయోగం? నీ ఆరోగ్యం మీద నువ్వు దృష్టి పెట్టు. నీ జబ్బు పోవటానికి ఏం చేయాలో నీ మీద నువ్వు దృష్టి పెట్టు. అప్పుడు నీకు రోగం తగ్గుతుంది. ఆత్మీయ జీవితం కూడా అలాంటిదే పిల్లరా. నీవెలాగూ సరిచేయబడాలో
నీవు ఏ విషయంలో దిద్దుకోవాలో, ఏ విషయంలో క్షమాపణ కోరుకోవాలో, ఏ విషయంలో దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఎగరగొట్టావో, దేవునికి ఏది చెల్లించాలో, దేవునికి ఎంత సమయం ఇవ్వాలో అన్నీ నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అందుకనే వాటిని ఏమంటున్నాడు ఇక్కడ? వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడవండి. మరి అలాగ మనం నడుద్దామా? పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఇంకొక మాట రాశాడు, అది కూడా చూద్దాం. ఫిలిప్పీ పత్రిక తీయండి. నాలుగో అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. అక్కడ ద్వితీయోపదేశ ఖండంలోనేమో వాటిని అనుసరించి నడువుడి అన్నాడు. మోషే గారు రాసినప్పుడు వాటిని అనుసరించి నడువుడి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? వాటి మీద ధ్యానముంచుకొనుడి. ధ్యానముంచుకోవటం అంటే రోజు దీనిని గురించి ఆలోచన చేయండి. ప్రతిరోజు నేను వీటిని చేస్తున్నానా లేదా నువ్వు ఆలోచన చేసుకో. ఒక ఆత్మ క్షేమాభివృద్ధిలోనికి రావాలి అనంటే వీటిని గూర్చి మనం ధ్యానం చేయాలి. ఒక దినాన దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేయాల్సిన రోజున నువ్వు రాలేదు, ఎగరగొట్టావు. నువ్వు చేయాల్సిన పని ఏంటి? వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటి? పోతే పోయిందిలేని అనుకుంటే నీ ఆత్మ ఇక అట్లాగే పోతే పోయిందిలేని అన్నట్టుగానే ఉంటుంది. కానీ నువ్వు వెంటనే, ప్రభా ఈ కారణం వల్ల నేను రాలేకపోయాను, నేను మీ సన్నిధిలో గడపాల్సిన సమయం నేను దొంగిలించాను, నన్ను క్షమించు, ఈ సమయాన్ని మరొకసారి నేను నీకు ఇస్తాను, నీకు చెల్లిస్తాను అని నీవు వ్యక్తిగతంగా దేవుని సమయాన్ని ఎంత దొంగిలించావో అంత నువ్వు సమయాన్ని దేవునితో గడుపుతూ ఉంటే దాని మీద నువ్వు ధ్యాస ఉంచితే, ధ్యానం ఉంచితే అప్పుడు నువ్వు శ్రేష్టమైన వ్యక్తిగా మారుతావు. అంత జాగ్రత్త ఎవరు తీసుకుంటున్నారండి? ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారు అసలు? అదే ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాశాడు. ఏది శ్రేష్టమైనదో, ఏది సత్యమైనదో, ఏది న్యాయమైనదో, ఏది పవిత్రమైనదో దానిని గురించి ఆలోచన చేసి వాటి మీద ధ్యానముంచండి. నా కుటుంబానికి నేను ఏం చేస్తే మేలు జరుగుతుంది ఆలోచన చేయాలి. నా పిల్లల్ని ఎలాగూ వారిని నడిపిస్తే వాళ్ళు యోగ్యులుగా మారతారు ఆలోచన చెయ్యి. దేవుని సన్నిధిలోని నేనేం చేయాలి, ఏం చేస్తున్నాను, ఇంకేం చేయాలి ఆలోచన చెయ్యి. దేవుని పని జరుగుతూ ఉంది, నా పాత్ర ఏంటి? దేవుని పనిలో కొంచెమైనా నేను నా చెయ్యి పెట్టి సహాయం చేస్తున్నానా? కొంచెమైనా ఆ భారాన్ని నేను మోస్తున్నానా? నా వంతుగా నేనేం చేస్తున్నాను ఆలోచన చేస్తున్నావా? దాని మీద ధ్యాస పెట్టావా? దాని మీద ధ్యానం ఉంచావా? ఎప్పుడైతే నువ్వు దేవుని పని మీద ధ్యాస పెట్టి ఆ పనిని చేస్తూ ఉంటావో నీ ఆత్మ వర్ధిల్లుతుంది. దేవుని మీద ధ్యాస లేకపోతే ఇక దేవుడు ఎలాగ చేయగలడు నీకు? ఈ ఫిలిప్పీ సంఘాన్ని అదే ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. వాటి మీద ధ్యానముంచుకొనుడి అంటే రోజు ఆలోచన చెయ్యి, రోజు ఆలోచన చెయ్యి.
దేవుని పని మీద ధ్యానముంచు. మన మందిరం ఎలా ఉంది? వర్షానికి ఎలా ఉంటుంది? ఎంత తడుస్తుంది? ఎంత తుప్పు పట్టిపోయింది? ఎంత రిపేర్ వచ్చింది? ఏం చేయాలి ఇప్పుడు మనం? ఎవరు చేయాలి ఇదంతా? దాని మీద ధ్యానం ఉంచుతున్నావా? నా దేవుని పని నేను కలిసి చేసుకోవాలి, ఆ ధ్యాస ఉందా? దేవుని కోసం నేను అందరము కలిసి పని చేద్దామని ఆ ధ్యాస పెడుతున్నావా? ప్రభువేమో నిన్ను పట్టించుకోవాలి, నీకు సహాయపడాలి. దేవుని పని వచ్చేసరికి చిటికిన రేలుతో కూడా నువ్వు ఎందుకు ఉపయోగపడవు? దేవుడేమో నీకు ఉపయోగపడాలి, నువ్వు మాత్రం దేవునికి ఉపయోగపడవు. అది నీ తెలివా? అది నీ తెలివా? నీ వలన ఏంటి దేవునికి ఉపయోగం? నీ వలన ఏంటి దేవునికి మేలు? అసలు అందుకోసం వాక్యం నువ్వు ఎక్కడే విన్న అవసరం లేదు. ఎంతోమంది వింటున్నారు ఊర్లో, ఇళ్లలో కూర్చొని, కుర్చీల మీద కూర్చొని, మంచాల మీద పడుకొని వినేవాళ్ళు బోడు మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో ఒక వ్యక్తివి నువ్వు, అంతే. ఏం ఉపయోగం? దేవుని పని మీద ధ్యాస పెట్టేవా అసలు? ప్రేరా, దానిని బట్టి ఏమర్థం అవుతుందంటే దేవునికి నీవు విలువ ఇవ్వట్లేదు, దేవునికి నువ్వు గౌరవం లేదు. నీకు మాటల భక్తి ఉందేమో కానీ నీకు దేవుని మీద గౌరవం లేదు. నీ క్రియల వలన తెలుస్తుంది అది. పౌలు గారు ఏమంటున్నాడు ఇక్కడ? ఏవి పవిత్రమైనవి? ప్రార్థన మీద దృష్టి లేదు, బైబిల్ చదవటం మీద దృష్టి లేదు, దేవుని పనుల మీద దృష్టి లేదు, దేవుని పనులు ఏమైనా రిపేర్లు వస్తే వాటి మీద దృష్టి లేదు. మరి ఏంటి, దేని మీద దృష్టి పెట్టావు? అక్కడేమంటున్నాడు? 9వ వచనంలో చదవండి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని, తర్వాత ఏమన్నాడు? అట్టి వాటిని చేయుడి అని ఉంది. అట్టి వాటిని వినండి అని ఉందా? చేయుడి అని ఉందా? చేయుడి. మరి ఏమన్నా చేస్తున్నావా మనం? ఏమన్నా చేస్తున్నామా? ప్రభువులారా, దేవుని విషయాల్లో మనం వాక్యం వినగానే చాలదు, సరిపోదు. అది దాని ప్రకారం నువ్వు చేయటం నేర్చుకోవాలి. అప్పుడు నీకు జీవం వస్తుంది, అప్పుడు నీకు శక్తి వస్తుంది, అప్పుడు నీ అంతరంగంలో గొప్ప దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. మరి అలాగూ మనం సిద్ధపడదామా? అలాగూ ప్రార్థనతో మనం సిద్ధపడదామా? అలాగూ దేవుని నువ్వు గౌరవిస్తావా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం సరి చేసుకొని, ప్రభా మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయము, మీ కృప, మీ కాపుదల మాకు దయచేయండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? దేవుని యందు భయభక్తులు నేను నేర్చుకోవాలి ప్రభా, భయభక్తులు నేర్చుకోవాలి. వాక్యము వినగమానే చాలదది, విన్న వాక్యం ప్రకారం నడుచుకోవాలి. ఆ విన్న వాక్యం ప్రకారం మేము జీవించాలి ప్రభా. వాటి మీద మేము ధ్యానం ఉంచాలి ప్రభా. దేవుని పని మీద మేము ధ్యానం ఉంచాలి. సరైన గ్రహింపు మాకివ్వండి, సరి అయిన ప్రార్థనా జీవితం మాకివ్వండి అని నిన్ను నువ్వు తగ్గించుకుంటావా? ప్రభా, నీవైతే నాకు చాలా ఉపయోగపడుతున్నావు. నా పొలం పంటలకు ఉపయోగపడుతున్నావు, నా నెల జీతానికి ఉపయోగపడుతున్నావు, నా చేతి పనులకు ఉపయోగపడుతున్నావు. నాకైతే నువ్వు చాలా ఉపయోగపడుతున్నావు. కానీ నేనైతే నీకోసం ఏమీ చేయలేని
ఒక ఓచ చెయ్యి కలిగిన వ్యక్తిగా ఉన్నానయ్యా. నీకోసం నేనేమి చేయలేని స్థితిలో, వాటిని చేయుడి అని అంటున్నారు కానీ నేను వినుడి అనే అర్థం చేసుకుంటున్నానయ్యా. వినుడి అని అనుకుంటున్నాను, చేయుడి అని ఉంది అక్కడ. ఆ చేసే మనస్సు నాకు లేకుండా పోయింది. నాది కురచ బుద్ధి. నీ విషయంలో నీ దగ్గర నేను చాలా పొందుకుంటున్నాను, నేను నీకేం చేయలేకపోతున్నాను అని నువ్వు క్షమాపణ కోరుతావా? సహోదరుడా, సహోదరి, నిన్ను నువ్వు సరి చేసుకుంటావా దేవుని సన్నిధిలో? ఏంటి నీ వలన దేవునికి ఏంటి ఉపయోగం? నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం? అసలు వాక్యం వినటమే గొప్ప అనుకుంటున్నావా? కేవలం వాక్యం వింటే మరి ఆ వాక్యం నీ హృదయంలోకి వెళితే క్రియారూపం రావాలి కదా. అంటే వాక్యం హృదయంలోకి కూడా వెళ్ళటం లేదా? మరి ఎందుకు వింటున్నావు వాక్యం? ఓ ప్రభా, నాకు గ్రహింపునివ్వండి, సరైన గ్రహింపు నాకు ఇవ్వండి. నేను వాక్యానికి లోబడే వ్యక్తిగా ఉండాలి, నన్ను క్షమించండి అని ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగరుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని మాతో ఉంచండి. దేవుని వాక్యము ఎంతో వింటున్నాము, విస్తారముగా వింటున్నాము, కానీ చేసేవారుగా తయారు కావట్లేదు. మీరేమో వాటిని చేయుడి అని రాశారు, మేమైతే మేము చెయ్యంగానే వింటామన్నట్లుగా అయిపోయాం ప్రభా. ఓ దేవా, మా ఆత్మలను క్షమించండి, మమ్ములను క్షమించండి, మా కుటుంబాలను క్షమించండి, మా సేవలో జరుగుతున్న లోపాలని క్షమించండి ప్రభా. నన్ను క్షమించండి. శ్రేష్టమైన వాటి మీద దృష్టి పెట్టాలి, యోగ్యమైన వాటి మీద దృష్టి పెట్టాలి. సహాయము చేయండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయము, మీ కృప, మీ కాపుదల ప్రతి ఒక్కరితో ఉంచండి. తండ్రి అయిన దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ వాక్యము మా హృదయంలో నిలిచి ఫలించులాగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.